నీ మాటకే వాల్యూ లేకపోతే ఎవరికి సమాధానం, ఎవరి జవాబుదారి దానికి? అంటే ఇవన్నీ కూడా ఈయన మనసులో ఉండుంటే ఓపెన్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు వెళ్ళి బాబు గారి దగ్గర ఓపెన్ అవ్వవు బా, జనాలకు కాదు. ఇవన్నీ వీళ్ళ ప్రశ్నిస్తున్నారనే కదా. కార్యకర్తని కాదు నువ్వు. అదే అవును, నాయకుల్ని కార్యకర్తలు, జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని. మాకు ఒక మధ్య తరగతి కుటుంబంలో సహజంగా ఎట్టుంటదంటే, మధ్య తరగతి లేబర్ కుటుంబాల్లో మనం చూస్తాం. ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడు షాప్లో గుమస్తా చేసేవాడు, పొద్దు నుంచి రాత్రి దాకా ఆ శ్రమ ఉంటది. ఇంటికి వచ్చాక ఇంట్లో ఏదన్నా అమ్మేదన్నా అడిగినప్పుడు పట్టుకుని మమ్మల్ని బాధేస్తారు. ఎలా చూపించుకుంటా. ఇప్పుడు అట్టుంది. నువ్వు మధ్య తరగతోడి ఇంట్లో గనక నువ్వు చంద్రబాబుతో ఏం చెప్పాలో అర్థం కాక ఆయన ఇవ్వడు, వాళ్ళు ఇస్తున్నది ఆ రోజునే వాళ్ళు చెప్పారు. నీకు అసెంబ్లీ సీట్లు ఏ పర్సంటేజ్లు ఇచ్చామో అదే పర్సంటేజ్ నామినేటెడ్ పదవి అదేని ఇచ్చారా నీకు కరెక్ట్ గా? ఒకసారి లెక్కది టోటల్ గా ఇప్పటిదాకా ఎన్ని నామినేటెడ్ పదవులు వచ్చినాయి, టీడీపీ ఎన్ని తీసుకుంది, నీకెంత పర్సంటేజ్ ఇచ్చారు, బీజేపీకి ఎంత పర్సంటేజ్ ఇచ్చారు? ఒకటే గుర్తు, భారతీయ జనతా పార్టీ లాగా సర్దుకుపోయి ప్రభుత్వంలో ఉండటం. అది అతని పేరేంటి, నితీష్ కుమార్ తరహా దగ్గరైనా, పట్నాయక్ దగ్గరైనా, మమతా బెనర్జీ మంత్రివర్గంలో లేరు కానీ ఒకప్పుడు పొత్తుల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణించాడు, అకాలీదళతో కలిసి ప్రయాణించేవాడు, ఏనాడు గొడవ పెట్టుకోరు. అది బీజేపీ వాళ్ళ తత్వం. గొడవ పెట్టుకునే రోజు వచ్చినప్పుడు తొందరగా